అన్నము అత్యవసరంలో ఎలా వండాలి అనేది నేర్చుకుందాం ఈరోజు. దీంట్లో నేను ఈ రైస్ బౌల్ రైస్ కుక్కర్ది ఉంటుంది కదా, ఎలక్ట్రిక్ కుక్కర్, ఆ గ్లాస్ తోటి 4 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను. దీన్ని ముందు వాష్ చేసుకుందాం. వాష్ చేసుకుంటున్నా. ఇలా ఒక 2 టైమ్స్ మనము వాష్ చేసుకుంటే దానిలో ఏమన్నా మనకి రైస్లో ఏమన్నా పెస్టిసైడ్స్ అవన్నీ కలుపుతూ ఉంటారు కదా, లేకపోతే పురుగులు అలాంటివి కూడా ఉంటాయి అప్పుడప్పుడు, అవన్నీ కూడా పోతాయి అన్నమాట. ఇప్పుడు ఇలా వాష్ చేస్తున్నాం కదా, దీంట్లోకి వాటర్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు దీంట్లో 4 గ్లాసెస్ వేసుకున్నాం కదా, 8 గ్లాసెస్ వాటర్. 1 2 3 4 5 6 7 8. దీన్ని ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకుందాము. ఇది గ్యాస్ ఫ్లేమ్ ఉంది కదా, ఇది ఈజీ మెథడ్ నేను చెప్తున్నా అత్యవసరంలో ఎలా ఉండాలనేది. ఫస్ట్ మనము హై ఫ్లేమ్లో పెట్టుకుని పొంగు వచ్చేంత వరకు కూడా మనం ఉంచుదాము. ఇప్పుడు ఇలా అన్నము పొంగుతుంది కదండి, ఇలాగా పొంగులు వస్తున్నాయి కదా, ఫ్లేమ్ మనకి హైలోనే పెట్టాము ఇది పొంగు వచ్చేంత వరకు. ఇప్పుడు సిమ్లో పెట్టేస్తున్నాం, ఫ్లేమ్ సిమ్లో పెట్టేస్తున్నాం. పెట్టేసి దాని మీద ఒక మూత ఇలా పెట్టేసామనుకోండి, చాలా త్వరగా రెడీ అయిపోద్ది. ఇప్పుడు ఇలా రైస్ మనం సిమ్లో పెట్టినప్పుడు ఇలా దగ్గరకు వచ్చింది కదా, ఒక 5-10 మినిట్స్లో ఇది అయిపోతుంది అన్నమాట. రైస్ చెక్ చేద్దాం. ఇప్పుడు మనం మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందాము. ఇలా గరిట లోపల పెడితే ఇంకా ఇక్కడ చెమ్మ అనేది ఉంటుంది కదా, తడి అనేది ఉంటుంది కదా, ఇంకా అవ్వలేనట్టు అనమాట. లేకపోతే ఇలాగా పైన అటు ఇటు చూస్తూ ఉంటే మీకు కొంచెం చెమ్మ అనేది ఇలాగ కనిపిస్తుంది కదా, సో అవ్వలేనట్టు. ఇప్పుడు రైస్ మళ్ళీ చెక్ చేద్దాము. ఇలా పెట్టి చూద్దాము. చూస్తే చూడండి, అంత తడేమీ లేదు. ఇలా మనం చెక్ చేసినా కూడా అంత తడిగా ఏమి కనిపించట్లా. రైస్ కూడా అయిపోయింది చూడండి. సో ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఈ విధంగా మనము అత్యవసరంలో ఇది నాకు చేయడానికి జస్ట్ ఒక 5 to 10 మినిట్స్, 10 మినిట్స్ కూడా ప్రాపర్గా పట్టలేదు, 5 to 10 మినిట్స్ మధ్యలో అయిపోయిందనమాట. ఎలా అంటే ఫస్ట్ రైస్ ఒక గ్లాస్కి 2 గ్లాసెస్ వాటర్ వేసుకుంటాము. మొత్తం నేను బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. రైస్ ఒక గ్లాస్కి 2 గ్లాసెస్ వాటర్. నేను 4 గ్లాసెస్ రైస్ తీసుకుని 8 గ్లాసెస్ వాటర్ వేసాను. ఫస్ట్ స్టవ్ వెలిగించి ఫుల్ ఫ్లేమ్లో ఉంచాను. ఒక 5 మినిట్స్ ఫుల్ ఫ్లేమ్లో ఉంచాను. ఫుల్ ఫ్లేమ్లో ఉంచిన తర్వాత బాగా కొంచెం మరుగుతుంది, బాగా పొంగులు వస్తున్నాయి అన్న తర్వాత సిమ్లో పెట్టేసి దీని మీద మూత పెట్టేసాను అనమాట. మధ్యలో కొంచెం చెక్ చేసుకుంటా ఉంటే లాస్ట్కి ఈ కన్సిస్టెన్సీలో రైస్ అయిపోయింది అన్నది మీకు తెలుస్తుంది అనమాట. అది ప్రొసీజరు. థ్యాంక్ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.